భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశాన్ని విందాం. బిడ్డ, నీ కష్టకాలం నేటితో ముగిసిపోనుందమ్మా. నువ్వు ఎదురు చూసేటువంటి శుభవార్త నువ్వు వినబోతున్నావు. నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నా మీద నమ్మకంతో, భక్తితో ఇక్కడున్నటువంటి ఈ శూలాన్ని తాకి నీ కష్టకాలాన్ని వదిలించుకొని నీకు రాబోయే ఈ ఆనందకరమైన రోజులను ఆహ్వానించు. తల్లి, శ్రద్ధగా వినమ్మా. శుభవార్త వింటావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి దుఃఖిస్తూ నా దగ్గర బాధపడుతూ ఉన్నావు. నీకోసం నేను ఎంతగానో ఆరాటపడుతూ ఈ వార్త నీకు అందించడానికి స్వయంగా నేనే ఎదురవుతానమ్మా. నువ్వు మొదలు పెట్టాలి అనుకున్న పనిలో అపజయాన్ని పొందుతున్నాను అని ఎంతగానో నిరాశ చెందుతూ ఉన్నావు కదా. నీ కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఎంతగానో బాధపడుతూ ఉన్నావు. అందుకు నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఈ దుర్గమ్మ తల్లి నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబోతుంది. నీ బంధం బలపడే సమయం కూడా అతి దగ్గరలోనే ఉందమ్మా. కాబట్టి కాస్త ఓపికతో, సహనంతో ఉండు. బిడ్డ, గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు, తప్పులు మళ్ళీ మళ్ళీ చేయొద్దు. అతి కోపం, అతి ప్రేమ ఎప్పటికీ కూడా పనికిరాదమ్మా. అది కేవలం నష్టాన్ని మాత్రమే మిగులుస్తాయి. కాబట్టి ప్రతి దాన్ని కూడా సమభావంగా స్వీకరించు. నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుంది. ఈ దుర్గమ్మ తల్లి నీకు ఇస్తున్నటువంటి మాట ఇది. ఇందులో నువ్వు ఏమాత్రం కూడా అపనమ్మకం పెట్టుకోవద్దు. నువ్వు అనుకున్న కార్యంలో విజయాన్ని సాధించిన తర్వాత నువ్వు నలుగురిలో కూడా ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందుతున్నావు. ఇక నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతున్నాయి. నువ్వు ఇతరులకి మంచి చెప్పినా కూడా అది వారికి చెడుగా అనిపిస్తుంది. కాబట్టి ఇతరుల విషయంలో కూడా నువ్వు ఏమాత్రం జోక్యం చేసుకోవద్దు. ఎవరి బ్రతుకు గురించి వాళ్ళు కష్టించి దాని ఫలితాన్ని ఆ దైవ నిర్ణయానికే వదిలేస్తే తప్పకుండా ఆ వృత్తిలో లాభాన్ని పొందుతారు. బిడ్డ, ఇంకా నీకు కొన్ని సూచనలు తెలియజేయబోతున్నాను. ఏది మంచో ఏది చెడో ఇంకా తెలియటం లేదమ్మా నీకు. స్వరం దైవాతీతం అని మనస్ఫూర్తిగా నమ్ము. ఈ దుర్గమ్మ తల్లి ధ్యానంలో లీనమైతే చాలు, నీ సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. సంపూర్ణమైన మనసుతోటి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసినా చాలు. ఈ దుర్గమ్మని నువ్వు పిలవకపోయినా నీ పక్కనే ఉంటానమ్మా. నీ చెంతనే ఉండి నీకు కావలసిన విషయాలు తెలియజేస్తూ, ఏది మంచో ఏది చెడో అవగతం చేస్తూ నీకు సహకారంగా ఈ దుర్గమ్మ తల్లి నీ వెంటే ఉంటుంది. అది ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దు బిడ్డ. ఇంకా కొన్ని రోజులే స్థిరమైన మంచి లాభాలను నువ్వు పొందబోతున్నావు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. తల్లిగా ఈ దుర్గమ్మ తల్లిని నేను చెప్తున్నాను కదా. నీ చేతుల్లో ఏది అంతా కూడా నేను ఆడేటువంటి జగన్నాటకం. అజ్ఞాతంలో పడి ఏమాత్రం కూడా అపార్థం చేసుకోవద్దు బిడ్డ. ఈ దుర్గమ్మ దయ వలన సరైన మార్గంలో నువ్వు ఉండబోతున్నావు. ఎవరైనా నీకు కీడు చేయాలి అని అనుకుంటే వారికి నష్టాన్నే మిగులుస్తానమ్మా. ఆనందకరమైనటువంటి పని, అలాగే తిరుగులేనటువంటి నీకు రాబోతుంది. అందుకే ఈ దుర్గమ్మ తల్లి చెబుతున్నటువంటి ఈ పెద్ద శుభవార్తను స్వీకరించు. సంతోషంగా ఉండు. నమ్మకాన్ని కోల్పోకుండా నా యందు భక్తి, విశ్వాసంతో ఉండు. నీ ఓర్పు, సహనం ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ తల్లి నీకు రక్షణగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. సంతోషంగా ఉండు బిడ్డ. ఇది నీ కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి శుభవార్త. నువ్వు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు కదా. ఆ బాధనంతా తొలగించి ఇప్పటి నుంచి ఏమాత్రం కూడా నువ్వు బాధపడొద్దమ్మా. నువ్వు ఇన్ని రోజులు పడిన కష్టం ఒకంతు, కానీ ఇప్పటి నుంచి నీకు రాబోయే సంతోషం అనేది 100 రెట్లు ఇస్తాను. నువ్వు ఇన్ని రోజులు ఎంతో నిరాశతో, దుఃఖంతో బాధపడుతున్నావు కదా. అవన్నీ కూడా నీ కర్మఫలం. ఆ కర్మఫలం ఇప్పటి నుంచి అంతా కూడా తొలగిపోతుంది. నువ్వు సహనం, ఓర్పు నీకు ఉండవలసింది. మర్చిపోకుండా ఈ రోజు వరకు నా మీద నమ్మకంతో ఉన్నావు అంటే ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి బాధ వచ్చినా సరే ఈ దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది అనే నమ్మకంతో ఉన్నావు కదా. ఒక్కొక్కసారి మనసులో ఇలా అనుకుంటూ ఉంటావు కదా, దుర్గమ్మ తల్లి నాకు నువ్వంతా మంచే చేస్తావు అని నీ మనసుని సర్ది తెప్పుకుంటున్నావు కదా. నా జీవితాన్ని తప్పకుండా మారుస్తావు అని ఎంతో నమ్మకంతో ఉన్నావు కదమ్మా. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న నీకు నేనేం చెయ్యలేనా బిడ్డ? నా బిడ్డ కోసం అన్నీ చేస్తాను. ఖచ్చితంగా చేస్తానమ్మా. నువ్వు ఏ కోరికతో అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, అంటే నీకు ఉద్యోగం రావాలి, నాకు ఇష్టమైన బంధం నా వద్దకు రావాలి, అన్న, తమ్ముడు, మీ తల్లిదండ్రుల నుంచి మెప్పు అన్నది రావాలి అన్నా, ఇలా నువ్వు ఏది కోరినా సరే తప్పకుండా నేను అందిస్తాను.
ఇస్తానమ్మా. అప్పుల బాధ నుంచి, ఆర్థిక బాధ నుంచి నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో ఆ కష్టాలన్నీ కూడా నీకు తప్పకుండా నేను తీరుస్తాను. నీ కష్టాలన్నీ కూడా ఇప్పుడే తీరుస్తాను. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఏదైతే నిన్ను చెయ్యలేరు అని వాళ్ళు అవమానపరిచారో అదంతా కూడా నువ్వు చేయగలిగేలా నేను చేస్తాను. నేను ఈ పని చెయ్యలేను, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఆ నిరాశనే నీలో నుంచి తీసి పారేసేయి. ఇప్పటి నుంచి నువ్వు ఆ పని చేయగలవు. అంతటి ఓపిక వచ్చేలా నేను నీ వెంటే ఉండి చేపిస్తాను. నిన్ను వేలెత్తి చూపిన వారి ముందే నిన్ను తలెత్తుకొని జీవించేలా చేస్తాను. వారు ఆశ్చర్యపడేలా నేను చేస్తానమ్మా. నువ్వు అనుకున్న ప్రతిదీ నీకు నెరవేరేలా నేను చేస్తాను. నువ్వు నన్ను ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నావు కదమ్మా, నా గుడికి వస్తున్నావు కూడా. ఇవన్నీ కూడా చేస్తున్న నీకు నీ కోరికలు తీర్చలేనా చెప్పు? ఖచ్చితంగా తీరుస్తాను. ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నావు. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నావు. తప్పకుండా వారికి బుద్ధి చెప్పబోతున్నాను బిడ్డ. అలాగే నీకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల బాధలు కానీ అన్నీ నేను తొలగిస్తాను. నీ జీవితంలో ఎటువంటి కోరిక ఉందో అక్షరాల నాకు తెలుసు. ఇన్ని రోజులు దుర్గమ్మ తల్లిని అడిగావు కదా, నాకేమీ చేయలేదమ్మా అని బాధపడుతున్నావు కదా, కానీ ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను. దేనికి కూడా నువ్వు దిగులు పడద్దు. ఆనందంగా సంతోషంగా ఉండు బిడ్డ. నా ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. ఈ తల్లి ఆశీస్సులతో, ఈ దుర్గమ్మ అనుగ్రహంతో నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి నీ జీవితం, నీ కుటుంబంతో, నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు కోరుకున్న నీ ఆర్థిక అప్పులన్నీ కూడా తీరిపోయి నీ జీవితం అనేది చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది బిడ్డ. ఈ దుర్గమ్మ తల్లి ఎప్పుడూ కూడా నీ కోరిక నెరవేర్చేలా ఉంటుంది. నేటితో నీ కష్టకాలం ముగిసిపోయి నీ జీవితం అనేది చాలా ఆనందకరంగా నువ్వు జీవించబోతున్నావు. ఈ అమ్మ మాటను ఎప్పుడూ కూడా పొల్లు పోకుండా, నిర్లక్ష్యం చేయకుండా అన్నీ విని అమ్మ మార్గంలో నడువు. నీకున్నటువంటి కష్టకాలాన్ని తొలగించి నీకు రాబోయే రోజులన్నింటినీ కూడా చాలా సంతోషమయంగా ఉండేలా చేస్తాను. ఈ తల్లి ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.